డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోదు మిత్రులారా. మీరు లైక్ చేస్తే ఇటువంటి మంచి మంచి వీడియోలు అప్ టు టెట్ ఎగ్జామ్ వరకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ఇక విషయంలోనికి వస్తే మనకి పూర్వ ప్రశ్న పత్రాలు, ముఖ్యంగా ట్రై మెథడ్కి సంబంధించి పూర్వ ప్రశ్న పత్రాలను అధ్యయనం చేద్దాం. మరి పూర్వ ప్రశ్న పత్రాల అధ్యయనం వల్ల ఉపయోగం ఏంటి అని గమనించినట్లయితే, గత ఎగ్జామినేషన్స్లో ఎగ్జామినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బిట్స్ను తయారు చేసినప్పుడు వాటిని మనం చదవడం వల్ల వారి యొక్క మెంటాలిటీ ఏదైతే ఉంటుందో, వారి యొక్క మైండ్ అంటే ఎగ్జామినేషన్కి సంబంధించిన పదజాలాన్ని కానీ ఉపయోగించేటటువంటి ఐడియాలజీ కానీ మనకి అర్థం కావడానికి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ ఏం చేస్తారంటే సబ్జెక్టు చదువుతారు కానీ ప్రీవియస్ క్వశ్చన్లు చదవలేరు. ఇంకా రెండో అంశం ఏంటంటే, కోచింగ్ సెంటర్లోనైనా లేకపోతే మీరు వ్యక్తిగతంగా ప్రిపేర్ అయ్యేటప్పుడైనా మీరు కంటెంట్ చదవడానికి ఎక్కువ సమయం సరిపోతుంది, కానీ ప్రీవియస్ క్వశ్చన్లు చదవడానికి తక్కువ సమయం పడుతుంది. తెలివి కల విద్యార్థి ఏం చేస్తున్నారంటే ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎవరైతే ఎక్కువగా చదువుతారో ఎగ్జామినేషన్లో అంత ఎక్కువగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఈ స్ట్రాటజీ అనేది మీకు డిఎస్సిలో కూడా ఎక్కువగా ఉపయోగపడుతుందని గమనించండి. ఓకేనా? సో ఈ రోజు నుంచి ట్రై మెథడ్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఈరోజు పార్ట్ 1 చెప్తున్నాను, నెక్స్ట్ డే పార్ట్ 2, ఇట్లా పార్ట్ 3 ఇట్లా వీడియోలు చేసుకుంటూ వెళ్తాను. అన్ని ట్రై మెథడ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక విషయంలోనికి వస్తే, ఒక త్రిభుజంలో 2 కోణాలు చూడండి. ఒక త్రిభుజంలో 2 కోణాలు 50 డిగ్రీలు మరియు 70 డిగ్రీలు అయిన మూడవ కోణం ఎంత? ఈ సమస్యను సాధించుటకు మనం ఉపయోగించినది. ఇక్కడ చూడండి, మనకి త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఇది ఒక సాధారణీకరణం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక త్రిభుజంలో 50 డిగ్రీలు 70 డిగ్రీలు 180 డిగ్రీలు అంటే ఒక సాధారణీకరణను ఉపయోగించుకొని మూడవ కోణం విలువను కనుక్కుంటున్నాం. అంటే సాధారణీకరణను ఉపయోగించుకోవడం లేదా సూత్రాన్ని ఉపయోగించుకోవడం అనేది నిగమన హేతువాదంలో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ మనం గమనించినట్లయితే తార్కిక హేతువాదం కాదు. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ను మనం గమనించినట్లయితే ఇందులో మొట్టమొదటిది తార్కిక హేతువాదము కాదు. అదేవిధంగా ఆగమన హేతువాదం. ఆగమన హేతువాదంలో సాధారణీకరణము లేదా సూత్రం ఏదైతే ఉంటుందో ఆ సాధారణీకరణం లేదా సూత్రాన్ని మనం రాబట్టే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నిగమన హేతువాదంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సూత్రాన్ని ఉపయోగించుకుంటాం లేదా సాధారణీకరణను ఉపయోగించుకున్నాం. మనం ఇక్కడ చేసినదే కదా, సూత్రాన్ని లేదా సాధారణీకరణను ఉపయోగించుకున్నాం. కాబట్టి ఇక్కడ నిగమన హేతువాదం అనేది కరెక్ట్ అవుతుంది, సహసంబంధ హేతువాదం అనేది రాంగ్ అవుతుందని గమనించండి. ఓకేనా? తర్వాత గమనించినట్లయితే వీరి వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అనేది ఒక విద్యా విలువ. మరి ఎవరి ఒక వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అనేది ఒక విద్యా విలువ? యాక్చువల్గా మనకి విలువల గురించి తెలియాలి అని అంటే ఇక్కడ మనకి విలువలు ఎంతమంది వర్గీకరించారో తెలియాలా. ఎవరు వాళ్ళు అని గమనించినట్లయితే అందులో మొట్టమొదటి వ్యక్తి యంగ్, తర్వాత రెండవ వ్యక్తి బ్రెస్లిచ్, తర్వాత మూడవ వ్యక్తి బ్లాక్ హారెస్ట్, తర్వాత నాలుగవ వ్యక్తి స్కార్లింగ్, ఐదవ వ్యక్తి మున్నిక్. అంటే ఇక్కడ ఈ 5 వ్యక్తులు కూడా విలువలను వర్గీకరించారు. ఈ వర్గీకరణలో ఒక్కొక్క వ్యక్తి వీళ్ళని గుర్తుపెట్టుకోవడానికి మనకు ఒక కోడ్ ఉందండి. ఏంటి ఆ కోడ్ అంటే MOU సూఫా SUPHAA సూఫా, ఐకాన్ AA CDPU. ఇలా ఒక ఫార్ములా ఉందండి. ఈ కోడ్ను గుర్తుపెట్టుకుంటే మనకి వీరి వర్గీకరణ ఎవరు ఇచ్చినా కానీ మనం గుర్తుపెట్టడానికి అవకాశం ఉంది. ఇక్కడ బ్రెస్లిచ్లో స్కిల్స్ అంటే S అంటే స్కిల్స్, నైపుణ్యాలు. ఎవరి వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అనేది ఒక విద్యా విలువ అంటే బ్రెస్లిచ్ వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అనేది ఒక విలువ. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 5 విద్యావేత్తలు 20 రకాల విలువలను వర్గీకరించారు. మ్యాథమెటిక్స్ యాజ్ ఏ మోడ్ ఆఫ్ థాట్, ఒక ఆలోచన సరళిగా గణితము. అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్, గణితం యొక్క ఇతర విధులు. యు అంటే యూటిలిటేరియన్ వాల్యూ ఆఫ్ ది మ్యాథమెటిక్స్, గణితం యొక్క ప్రయోజనత విలువ. బ్రెస్లిచ్ వర్గీకరణలో స్కిల్స్ అంటే నైపుణ్యాలు, యు అంటే అండర్స్టాండింగ్స్ అవగాహనలు, P అంటే ప్రాబ్లమ్స్ అండ్ మెథడ్స్ సమస్యలు పద్ధతులు, H అంటే హ్యాబిట్స్, A అంటే అప్రిసియేషన్స్ అభినందనలు, A అంటే యాటిట్యూడ్స్ దృక్పథాలు. బ్లాక్ హారెస్ట్ వర్గీకరణలో I అంటే ఇన్ఫర్మేషన్ సమాచారము, కాన్ అంటే కాన్సెప్ట్స్ భావనలు, A అంటే యాటిట్యూడ్స్ దృక్పథాలు.
స్కార్లింగ్ వర్గీకరణలో ఐ అంటే ఇన్ఫర్మేషన్ సమాచారము, కాన్ అంటే కాన్సెప్ట్స్ భావనలు, ఏ అంటే యాటిట్యూడ్స్ దృక్పథాలు, మరలా ఏ అంటే ఎబిలిటీస్ అంటే సామర్థ్యాలు. అదేవిధంగా మున్మిక్ వర్గీకరణ ప్రకారం సి అంటే కల్చరల్ వాల్యూ సాంస్కృతిక విలువ, డి అంటే డిసిప్లినరీ వాల్యూ క్రమశిక్షణ విలువ, పి అంటే ప్రిపరేటరీ వాల్యూ సన్నాహక విలువ, యు అంటే యుటిలిటేరియన్ వాల్యూ ప్రయోజనత విలువ. ఇట్లా ఇచ్చినటువంటి విలువలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి ఎటువంటి వర్గీకరణ ఇచ్చినా కానీ మీరు ఎగ్జామినేషన్లో చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కోడ్ ఏదైతే ఉంటుందో ఎంఓయు, సూఫా, ఐకాన్ఏ, సిడిపియు, ఈ కోడ్ ఏదైతే ఉంటుందో ఇది గుర్తుపెట్టుకుంటే ఎవరి వర్గీకరణ ఇచ్చినా కానీ మీరు ఎగ్జామినేషన్లో బిట్ రాయడానికి అవకాశం ఉంటుంది. 2018-19లో జరిగినటువంటి ఏపీలో జరిగినటువంటి టీఆర్టీ ఎగ్జామినేషన్లో విలువల వర్గీకరణకు సంబంధించి ప్రతి సెషన్లో కూడా బిట్ అడగడం జరిగింది. 18 సెషన్లు జరిగింది, 18 సెషన్లలో కూడా బిట్ ఇచ్చాడు. గమనించండి, ప్రతి ఎగ్జామినేషన్లో విలువల వర్గీకరణకు సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలు అనినవి స్థాయిగా గల లక్షణం. అంటే తీర్పునివ్వడం తర్వాత నిర్ణయాలు చేయడం అనేవి దేనికి సంబంధించిందనంటే మూల్యాంకనానికి సంబంధించిందని మీరు గుర్తుపెట్టుకోవాలా. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మూల్యాంకనం. సో విశ్లేషణ కాదు, సంశ్లేషణ కాదు, లాక్షణీకరణం కాదు, విశ్లేషణ సంశ్లేషణ. ఈ విశ్లేషణ సంశ్లేషణ జ్ఞానాత్మక రంగానికి, లాక్షణీకరణం అనేది భావావేశ రంగానికి, మూల్యాంకనం అనేది జ్ఞానాత్మక రంగంలో అత్యంత ఉన్నతమైనటువంటి విద్యా లక్ష్యాన్ని సూచిస్తుందని గమనించాలి మిత్రులారా. ఇక తర్వాత అభ్యాసకుడు వృత్తాన్ని గీయుటకు సరి అయిన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు. అంటే సరి అయిన ఉపకరణాన్ని ఎంపిక చేయటం, పరికరాలను వేగంగా ఉపయోగించడం, సరి అయినటువంటి ఖచ్చితత్వంతో ఉపయోగించడం, తీసిన పరికరాన్ని తీసిన ప్రదేశంలో ఉంచడం, పరికరాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉంచడం అనేవి హస్తలాఘవ నైపుణ్యానికి సంబంధించినవి. కాబట్టి అభ్యాసకుడు వృత్తాన్ని గీయటకు సరి అయిన ఉపకరణాన్ని ఎంపిక చేయటం అనేది హస్తలాఘవ నైపుణ్యానికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే హస్తలాఘవ నైపుణ్యం అని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఆన్సర్ హస్తలాఘవ నైపుణ్యం. ఓకేనా? సో ఇట్లా మీరు ఏదైనా ఒక అంశాన్ని, అంటే ఇక్కడ ఇచ్చిన 4 అంశాలు, గణనా నైపుణ్యం, ఖచ్చితత్వము మరియు వేగంతో ఏదైనా ఒక గణిత సమస్యను సాధించడాన్నే గణనా నైపుణ్యం అంటారు. పట్టికలను చదివే నైపుణ్యం, ఇచ్చినటువంటి పట్టికను వేగంగా అర్థం చేసుకొని తక్కువ సమయంలో ఖచ్చితత్వంతో స్పీడ్గా సమాధానం చెప్పడాన్ని పట్టికలను చదివే నైపుణ్యం గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత 5వ ప్రశ్న గమనించినట్లయితే వ్యాసక్తుల ద్వారా అభ్యసన, పరిశీలన ద్వారా అభ్యసన, స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనం ముఖ్య లక్షణాలుగా గల పద్ధతి. సో వ్యాసక్తుల ద్వారా అభ్యసన, దీని క్రియల ద్వారా అభ్యసనం, తార్కిక ఆలోచన, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు అన్వేషణను కొనసాగించడం, పరిశీలన ద్వారా అభ్యసనం, స్వయం ఆలోచన, స్వయం అధ్యయనం, ఇవన్నీ కూడా అన్వేషణ పద్ధతిలో ముఖ్య సూత్రాలు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే అన్వేషణ పద్ధతి అని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకేనా? సో ఇది ఆగమన పద్ధతిలో అనేక ఉదాహరణల నుంచి ఒక సాధారణీకరణను చేయడం, ఒక సూత్రాన్ని రాబట్టడం అనేది ఆగమన పద్ధతిలో ఉంటుంది. తర్వాత విశ్లేషణ పద్ధతిలో ఏం జరుగుతుందంటే ఇచ్చినటువంటి సమాచారాన్ని మనకు కావలసిన దానికోసం దాన్ని అనేక భాగాలుగా విడగొడితే దాన్నే విశ్లేషణ పద్ధతి అని అంటారు. ఓకేనా? నియోజన పద్ధతి, ఈ నియోజన పద్ధతిలో ప్రధానంగా విద్యార్థుల యొక్క అభిరుచులకు ఆసక్తులకు అనుగుణంగా కొనసాగే పద్ధతే నియోజన పద్ధతి అని మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని అసైన్మెంట్ మెథడ్ అని కూడా మనం ప్రధానంగా పిలుస్తాం, గమనించాలి మిత్రులారా. తర్వాత సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషము, ఇక్కడ చూడండి బోధనా పద్ధతుల నుంచి మీకు బిట్లు అడుగుతున్నాడు. విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ఇట్లాంటి బోధనా పద్ధతుల నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా బిట్లు అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోవాలా. వీటి యొక్క నిర్వచనాలు ఏవైతే ఉంటాయో ఈ నిర్వచనాలు అనేవి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతున్నాడని గుర్తుపెట్టుకోండి. సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషము, ఇది సంక్షిప్త పద్ధతి. ఆటోమేటిక్గా సంశ్లేషణ పద్ధతి అనేది సంక్షిప్త పద్ధతే, కాబట్టి ఇది ఆన్సర్ కాదు, దోషం కాదు ఇది. తర్వాత సమస్యల సాధన సామర్థ్యాన్ని వేగాన్ని పెంపొందించును. సంశ్లేషణ పద్ధతి అనేది సంక్షిప్తంగా ఉంటుంది కాబట్టి సాధన సామర్థ్యం ఉంటేనే సంక్షిప్తంగా రాస్తాం, కాబట్టి వేగంగా తక్కువ సమయంలో సంశ్లేషణ పద్ధతి ద్వారా సాధిస్తాం, కాబట్టి ఇది కూడా దోషం కాదు. తార్కిక పద్ధతి, ఇది ఆటోమేటిక్గా తార్కిక పద్ధతిలో కొనసాగుతుంది, ఇది కూడా కాదు. మరి ఒక దోషం ఏంది అనంటే ఆవిష్కరణకు అవకాశం తక్కువ, ఇది ఆన్సర్. సో దోషం ఏంటంటే సంశ్లేషణ పద్ధతిలో ఆవిష్కరణకు అవకాశం తక్కువ. అంటే ఇప్పుడు దీన్ని తీసేస్తే దోషం కాబట్టి ఈ 3 కూడా ఏమవుతాయి, ప్రయోజనాలు అవుతాయి. అంటే మీరు ఇట్లా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చదువుకోవటం వల్ల ఎగ్జామినరు
ఒకవేళ రేపొద్దున క్రింది వానిలో సంశ్లేషణ పద్ధతిలోని ప్రయోజనం అని అంటే ఈ 3 చదువుకుంటే ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఇట్లాంటి బిట్లు చాలా ఉంటాయి. అంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్లు చేయటం వల్ల ఏమవుతుందంటే వొకాబులరీ, ఎగ్జామినర్ ఉపయోగించే వొకాబులరీ మీరు గ్రాస్ప్ చేస్తారు. ఎగ్జామినేషన్కి మీరు దగ్గరగా వెళ్ళడానికి అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చదివితే టెక్స్ట్ బుక్లో ఏ అంశాన్ని ఇచ్చినా త్వరగా అతి తక్కువ సమయంలో టెక్స్ట్ బుక్ను పూర్తి చేయడానికి అవకాశం ఉంది అని గమనించండి. ఇది ఒక టెక్నిక్. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువు ప్రకారం క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవమును కలిగించినవి. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో ప్రధానంగా 11 రకాల అంశాలు ఉంటాయి. 11 ఎడ్గర్ డేల్ బోధనోపకరణాలను 11 రకాలుగా వర్గీకరించాడు. ఏంటవి? ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణాలు, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శితములు. ఈ ప్రదర్శితములనే ప్రదర్శన వస్తువులు అంటారు. అంటే క్షేత్ర పర్యటనల తర్వాత క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కలిగించేది ఏంటంటే ప్రదర్శన వస్తువులు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ప్రదర్శన వస్తువులు. అంటే మీకు 11 అంశాలు తెలియాలి. ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణాలు, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శితములు లేదా ప్రదర్శన వస్తువులు, టెలివిజన్, తర్వాత చలనచిత్రాలు, రేడియో రికార్డులు, కథలని చిత్రాలు, దృశ్య సాంకేతికాలు, శాబ్దిక చిహ్నాలు. ఈ 11 రకాల అంశాలు కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఆ ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు నుంచి మీరు ఎట్లాంటి బిట్ ఇచ్చినా కానీ మీరు చేయడానికి అవకాశం ఉంటుందని గమనించాలి. మోరిసన్ పాఠ్యపథక రచనా నమూనాలో చివరి 2 సోపానాలు. మోరిసన్ ప్రధానంగా మోరిసన్ యూనిట్ పథకంలో లేదా పాఠ్యపథకంలో 5 సోపానాలు రూపొందించాడు. ఏంటి? ఎక్స్ప్లోరేషన్, అన్వేషణ, ప్రజెంటేషన్, ప్రదర్శన, అసిమిలేషన్, సాంశీకరణ, ఆర్గనైజేషన్, వ్యవస్థాపనం లేదా వ్యవస్థీకరణం, తర్వాత రెసిటేషన్, వల్లెవేయడం. సో కాబట్టి ఆర్గనైజేషన్ అండ్ రెసిటేషన్ అంటే వ్యవస్థీకరణ మరియు వల్లెవేయడం అనేవి చివరి 2 సోపానాలు. అవే కదా అడిగింది. సో చివరి 2 సోపానాలు ఏవైతే ఉంటాయో వాటిని అడిగింది కాబట్టి వ్యవస్థీకరణ మరియు వల్లెవేయటం అనేది గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? ఇవి మోరిసన్ సోపానాలు 5 సోపానాలు అనేవి గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్లోరేషన్ అన్వేషణ, ప్రజెంటేషన్ ప్రదర్శన, అసిమిలేషన్ సాంశీకరణ, ఆర్గనైజేషన్ వ్యవస్థీకరణ, రెసిటేషన్ వల్లెవేయడం. ఈ 5 సోపానాలు మీరు ఎడ్గర్ డేల్ వర్గీకరణలో ఉంటాయని గమనించాలి మిత్రులారా. తర్వాత నెక్స్ట్ ఉత్తమ గణిత పాఠ్య పుస్తకం యొక్క లక్షణం కానిది. సో ఇక్కడ సరసమైన ధర ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది. ఉత్తమ పాఠ్య పుస్తకం యొక్క ఒక లక్షణం సరసమైన ధర. సో కాబట్టి ఇది ఉత్తమ లక్షణం కానిది అన్నాడు కాబట్టి ఇది లక్షణమే. చక్కని ఉదాహరణలతో విశదీకరించబడుతున్న ఉత్తమ పాఠ్య పుస్తకం యొక్క గ్రంథం. తర్వాత లక్షణం కానిది ఏంటంటే అభ్యాసాల చివర సరికాని జవాబులను కలిగి ఉండాలి. ఇది ఉత్తమ పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కాదు అని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఈ అభ్యాసాల చివర సరికాని జవాబులను కలిగి ఉండాలి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ సమాధానాన్ని ఎంపిక చేయు రకము ప్రశ్న. సమాధానం అంటే కొన్ని అంశాలు ఇచ్చి దాంట్లో టిక్ పెట్టేది. చూడండి, ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు ఏమని పిలుస్తారు అని అంటే ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ అని పిలుస్తారు. అంటే అది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇక్కడ ఎంపిక చేసుకోవటమే. సో కాబట్టి ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు అనేవి సమాధానాన్ని ఎంపిక చేయు రకము ప్రశ్న. అంతేగాని ఖాళీలను పూరించండి, సాదృశ్య రూపము, సంసర్గ రూపము ఈ 3 కూడా కాదు. కాబట్టి ప్రత్యామ్నాయ ప్రతిస్పందన రకం అనేది యొక్క సమాధానాన్ని ఎంపిక చేయు రకము ప్రశ్న. ఇది ఎవాల్యుయేషన్లో అడుగుతారు. ఓకేనా? ప్రశ్నలలో రకాలు ఉంటాయి. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, అతి లఘు సమాధాన ప్రశ్నలు, తర్వాత బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు, ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు. ఇట్లా ఒక్కొక్క దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు మీరు చదువుకోవాలి. మొక్కలను గురించిన థియోఫ్రాస్టస్ రచించిన గ్రంథం, ఇది సైన్స్ మెథడాలజీలో వస్తుందండి. హిస్టోరియా ప్లాంటారం అనేది ఈ యొక్క థియోఫ్రాస్టస్ రచించిన గ్రంథము హిస్టోరియా ప్లాంటారము గుర్తుపెట్టుకోవాలా. ఇది నాలెడ్జ్ బేస్డ్ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఉంటాయి. శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి చెందుతుంది. ఇక్కడ చూడండి, విశ్లేషిస్తాడు అంటే ఇక్కడ విశ్లేషించుట, అనిమితులను రాబట్టుట, ప్రాగుప్తీకరించుట, పరికల్పనలు చేయుట, కారణాలను తెలుపుట, కార్యకారణ సంబంధాలను తెలుపుట, దత్తాంశానికి సారాంశానికి మధ్య సంబంధాన్ని తెలుపుట, తర్వాత దత్తాంశాన్ని అంటే సమస్యను సాధించడానికి నూతన పద్ధతిని ఎంపిక చేయుట. ఓకేనా? ఇచ్చిన దత్తాంశం సరిపోతుందో లేదో తెలుపుట. ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది అంటే వినియోగం అనే లక్ష్యానికి సంబంధించింది. కాబట్టి విశ్లేషించుట అనేది వినియోగానికి సంబంధించి, విశ్లేషిస్తాడు అంటే వినియోగానికి సంబంధించింది కాబట్టి అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించింది అంటే
వినియోగానికి సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే వినియోగము అని మీరు గమనించాలి మిత్రులారా. ఇక తర్వాత నెక్స్ట్, ప్రాజెక్టు అనేది సహజ వాతావరణంలో పూరింపబడే సమస్యాత్మక కృత్యము అని నిర్వచించింది. సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్యాత్మక ప్రక్రియ ప్రకల్పన ఎవరిచి అంటే స్టీవెన్సన్. సహజ వాతావరణంలో సావుంది, సహజ వాతావరణంలో సావుంది, సమస్యలో సావుంది, స్టీవెన్సన్లో సావుంది. కాబట్టి సా కాబట్టి సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్యాత్మక ప్రక్రియ ప్రకల్పన నిర్వచించిన వారు స్టీవెన్సన్. కిల్పాట్రిక్ ఏమని ఇచ్చాడు? సహజ వాతావరణంలో హృదయపూర్వకంగా కొనసాగే కృషినే ప్రకల్పన అంటారని చెప్పి కిల్పాట్రిక్ ఇచ్చారు. బెల్లార్డ్ ఏమనిచ్చారు? పాఠశాలలోకి దిగుమతి చేయబడ్డ నిజ జీవిత కృత్యాన్నే ప్రకల్పన అంటారని చెప్పి బెల్లార్డ్ నిర్వచనం ఇవ్వడం జరిగింది. పియాజే ప్రకారం ఈ వయసు గల పిల్లలు సజీవులను నిర్జీవులను వర్గీకరించగలుగుతారు. మరి వర్గీకరించే సామర్థ్యం ఎప్పుడు వస్తుంది? మూర్త ప్రచాలక దశలో వస్తుంది పిల్లలకి. సో మూర్త ప్రచాలక దశ ఏ వయసు నుంచి ఏ వయసుకు ఉంటుంది? 7 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. కాబట్టి పియాజే ఈ వయసు గల విద్యార్థులు సజీవులను నిర్జీవులను వర్గీకరిస్తారంటే 7 నుంచి 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు. గమనించాలి మిత్రులారా. ఇక తర్వాత పరిసరాల విజ్ఞానమును సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళికను మార్పు చేయాల్సిందిగా మొదటగా సూచించినది ఎవరైనంటే ఎన్సీఆర్టీ 2001. ఎవరు సూచించారనంటే ఎన్సీఆర్టీ వాళ్ళు 2001లో సూచించడం జరిగింది అని గమనించాలి. అంతేగాని ఇక్కడ ఎన్సీఎఫ్ 2005 కాదు. అదేవిధంగా నెక్స్ట్ ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కాదు, నీపా కాదు. సో కాబట్టి ఎవరు సూచించారంటే ఎన్సీఆర్టీ 2001 వాళ్ళు ఈ యొక్క పాఠ్య పరిసరాల విజ్ఞానం సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళిక మార్పు చేయాల్సిందిగా మొట్టమొదటిగా సూచించడం జరిగింది. తర్వాత నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియ బోధనానంతరం. కిరణజన్య సంయోగ క్రియను నిర్వచించండి. ఇక్కడ చూడండి, బోధనానంతరం చూడండి. బోధనకు పూర్వం వేయబడే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో పూర్వ ప్రక్రియ పర్యాలోచక ప్రశ్నలు అంటారు. బోధనాభ్యసన ప్రక్రియ జరిగేటప్పుడు వేయబడే ప్రశ్నలను ప్రక్రియ పర్యాలోచక ప్రశ్నలు అంటారు. బోధనాభ్యసన ప్రక్రియ ముగిసిన తర్వాత వేసే ప్రశ్నలను ఉత్పాదక పర్యాలోచక ప్రశ్నలు అని అంటారు. సో ఇక్కడ మీరు కిరణజన్య సంయోగ క్రియ బోధనానంతరం అంటే బోధన ముగిసిన తర్వాత కిరణజన్య సంయోగ క్రియ నిర్వచించండి అనే ప్రశ్న విద్యార్థులకు వేశారు. అప్పుడు ఆ ప్రశ్న దేనికి సంబంధించి అని అన్నారు. మనం ముగిసిన తర్వాత వేసే ప్రశ్న మనం ఇప్పుడు ఏమని చెప్పుకున్నాం? ఉత్పాదక పర్యాలోచక ప్రశ్న అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఉత్పాదక పర్యాలోచక ప్రశ్న అవుతుందని గమనించాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్, సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడడాన్ని చూపుటకు ప్రాథమిక సైన్స్ కిట్లోని ఈ సామాగ్రిని వాడతారు. ఏ సామాగ్రిని వాడతారు? మరి సూర్యగ్రహణం సూర్యుడు చంద్రుడు గోళాకారంలో ఉంటారు. కాబట్టి గోళాకారంలో ఉన్నటువంటి బంతులను వాడతారు. అవి ప్లాస్టిక్ బంతులు కావచ్చు, గాజు బంతులు కావచ్చు. సో జనరల్గా మనం ప్లాస్టిక్ బంతులను వాడతాం కాబట్టి ఇక్కడ 30 మిల్లీమీటర్ల వ్యాసం 120 మిల్లీమీటర్ల వ్యాసం గల ప్లాస్టిక్ బంతులను వాడతాం. అంతేగాని గాజు కడ్డీలను వాడడం, పాలిథిన్ సంచులను వాడడం, రబ్బర్ బెలూన్లను కూడా వాడడం. ఎందుకంటే అవి ఊరికినే పలిగిపోతాయి కాబట్టి. సో కాబట్టి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడడానికి చూపుటకు ప్రాథమిక సైన్స్ కిట్లో ఏ సామాగ్రిని వాడతామనంటే ఈ యొక్క 30 మిల్లీమీటర్ల వ్యాసం 120 మిల్లీమీటర్ల వ్యాసం గల ప్లాస్టిక్ బంతులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రధానంగా వాడటం జరుగుతుందని గమనించాలి. తర్వాత క్రింది వారి నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించని దానిని గుర్తించండి. సంబంధించనిది అంటే సంబంధించినది, సంబంధించనిది. ముఖ్య భావనలు గుర్తించడం ఇది రిలేటివ్గానే ఉంటుంది. ముఖ్య భావనలు గుర్తించడం సంబంధించినదే. కృత్యాలను పొందుపరచడంలో సహాయపడటం ఇది కూడా సంబంధించిందే. బోధనలో స్పష్టత తేవడం కోసం ఇది కూడా సంబంధించింది. కాబట్టి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించనిది ఏంటంటే ఒక సైన్స్ పుస్తకంలో పాఠ్యాంశాలను వ్యవస్థీకరించడంలో సహాయపడడం అనేది ఇక్కడ విషయ విశ్లేషణకు సంబంధించనిది అని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇక తర్వాత విజ్ఞాన శాస్త్ర వివిధ రంగాల్లోనూ మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమాలలోనూ ప్రతి సంవత్సరం పునశ్చరణను నిర్వహించే వేసవి శిక్షణా సంస్థలను ఇలా పిలుస్తారు. ఇందులో సీక్వెన్షియల్ ఇన్స్టిట్యూట్లు, యూనిటరీ ఇన్స్టిట్యూట్లు, స్పెషల్ ఇన్స్టిట్యూట్లు, ప్రాజెక్ట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లు, ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మరి ఇవి తెలియాలంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రత్యేక ఇన్స్టిట్యూట్లు అనేవి సైన్స్ మరియు కొత్త బోధనా విధానాలతో సహా నిర్దిష్ట రంగాలలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ మరియు రిఫ్రెషర్ కోర్సులను నిర్వహించడానికి రూపొందించబడిన సంస్థలు లేదా కేంద్రాలు. ఈ ఇన్స్టిట్యూట్లు ఏవి? ప్రత్యేక ఇన్స్టిట్యూట్లు తరచూ వార్షిక శిక్షణా కార్యక్రమాలు, వర్క్షాపులు లేదా ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంపొందించడం, వారి సబ్జెక్టులను తాజా పురోగతులతో వారిని అప్డేట్ చేయడం మరియు వినూత్న బోధనా పద్ధతులను పరిచయం చేయడం లక్ష్యంగా ఈ కోర్సులను
ఉపయోగిస్తారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ప్రత్యేక ఇన్స్టిట్యూషన్ లేదా స్పెషల్ ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉంటాయో ఇది ఆన్సర్ అవుతుంది. కానీ మీకు ఎగ్జామినేషన్లో ఏమి ఇచ్చారంటే ఫైనల్ కీలో యూనిటరీ ఇన్స్టిట్యూట్ అని ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆన్సర్ ఏంటంటే స్పెషల్ ఇన్స్టిట్యూట్లని గుర్తుపెట్టుకోవాలి. సో మిగతా 3 అంటే సీక్వెన్షియల్ ఇన్స్టిట్యూట్లు, యూనిటరీ ఇన్స్టిట్యూట్లు, ప్రాజెక్ట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ల గురించి కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒక చిన్న అవగాహన తెచ్చుకుందాం వీటి మీద. సో గమనించినట్లయితే సీక్వెన్షియల్ ఇన్స్టిట్యూట్లు సాధారణంగా దశల వారీ లేదా ప్రగతిశీల అభ్యాస ప్రక్రియపై దృష్టి పెడుతుంది. అయితే ఈ పదం సాధారణంగా రిఫ్రెషర్ ప్రోగ్రాంల కోసం ఉపయోగించబడదు అని గుర్తుపెట్టుకోవాలి. యూనిటరీ ఇన్స్టిట్యూట్లు ఏకవచనం ఏకీకృత విద్యను సూచిస్తాయి. అయితే ఇది టీచర్ రిఫ్రెషర్ కోర్సుల ఆలోచనలతో నేరుగా సరిపోదు కాబట్టి యూనిటరీ ఇన్స్టిట్యూట్లు కూడా కాదు. ప్రాజెక్టు టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లు నిర్దిష్ట ప్రాజెక్టు లేదా సాంకేతిక ఆధారిత విద్యపై దృష్టి పెడతాయి. అయితే ఇది బహుళ సబ్జెక్టులతో వార్షిక ఉపాధ్యాయ రిఫ్రెషర్ ప్రోగ్రాంతో నేరుగా ముడిపడి ఉండదు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ప్రత్యేక ఇన్స్టిట్యూట్లు లేదా స్పెషల్ ఇన్స్టిట్యూట్లు ఏదైతే ఉంటుందో అది ఆన్సర్ అవుతుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ప్రాతినిధ్య అనుభవాన్ని ఇచ్చే వానికి ఉదాహరణ ఏంటంటే ఎక్స్రే నాణంలను ప్రయోగశాలలో వాడడం, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా మిత్రులారా. ఇట్లా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఏవైతే ఉంటాయో వీటిని మీరు విశ్లేషణ ఆధారితంగా మీరు కనుక నేర్చుకుంటే ఎగ్జామినేషన్లో మీరు మంచి మార్కులు తెచ్చుకోవటమే కాదు, రేపొద్దున రాబోయే డిఎస్సి ఏదైతే ఉంటుందో ఆ డిఎస్సిలో మంచి మార్కులు తెచ్చుకుంటారు. అప్ టు డిఎస్సి వరకు నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను మీ అందరికీ కూడా అందిస్తూనే ఉంటాను. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లే కాదు ట్రైమెథడ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన పాఠ్యాంశాల్లో ఏ అంశాలు చదివితే మీరు ఎగ్జామినేషన్లో చాలా త్వరగా గ్రాస్ప్ అవుతారనే వాటికి సంబంధించిన వీడియోలు కూడా మీకు ఎగ్జామినేషన్లో అందించేటట్టు ప్రయత్నం చేస్తాం. తర్వాత వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో ట్రైమెథడ్ కోర్స్ అనేది రన్ అవుతుంది. ఈ యొక్క యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, కావలసిన వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్ ఉంది దాన్ని చూడండి. ఓకేనా మిత్రులారా. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అనంటారు. ఈ వీడియోని మీ మిత్రులందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్.